హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైజ్ జెన్ని బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను గడపకు దగ్గరలో ఉన్నటువంటి పాలకొండలు వాటర్ ఫాల్స్ అనేది ప్లాన్ చేశాను. చూడండి, చూపిస్తాను. దీని డిస్టెన్స్ వచ్చేసి 65 కిలోమీటర్స్ అటు ఉంటుందన్నమాట, పొద్దున నుంచి కడపకు. ఫ్రెండ్స్, మనమైతే పొద్దున నుంచి మనము బయలుదేరామన్నమాట కడపకు దగ్గరలో ఉన్నటువంటి పాలకొండలు వాటర్ ఫాల్స్ ఇక్కడికి. మనమైతే పులివెందుల శిల్పారామము వీడియో తర్వాత యూట్యూబ్లో చాలా డిస్టెన్స్ తర్వాత ఇప్పుడు వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కడపలో దగ్గర నుండి పాలకొండలు వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసాము. చూడండి, చూపిస్తాను. ఇదైతే మనకు అరౌండ్ 65 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనమైతే ఈ పాలకొండలు వాటర్ ఫాల్స్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేయడం జరిగింది, కానీ వెళ్ళలేకపోయినాము. ఈరోజు అయితే మనకు కుదిరిందన్నమాట, అందుకోసం ఇప్పుడు బయలుదేరినాము మనము. అర్లీ మార్నింగ్ చల్లగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పాలకొండలే కాదన్నమాట, కడపలో ఉన్నటువంటి శిల్పారామము అది కూడా వీడియో ప్లాన్ చేయడానికి చూపిస్తాను. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కడపకు వచ్చేస్తాం. దగ్గర ఉన్నటువంటి చూడండి, ఇది బ్రిడ్జి. ఫ్రెండ్స్, ఇదైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు అయితే మనం ఒకసారి వెళ్ళాను అనమాట పాల్గొండలు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ యూట్యూబ్ వీడియో కోసం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, పైకి కొండపైకి వెళ్తే మనము గుడి ఉంటుంది, కింది నుంచి వెళ్తే అది పాల్గొండల వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. చూపిస్తాను పూర్తిగా ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇది గుడి దగ్గర వెళ్ళాలంటే మనము కొండ పైకి ఎక్కి వెళ్ళాలా, స్టెప్స్ ఉంటాయి కొంతవరకు. మళ్ళీ అక్కడ నుంచి కొంచెము పైకి ఎక్కి వెళ్తే ఆడ గుడి ఉంటుంది, కింద నుంచి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం చేరుకున్నాము. ఇదే ఫ్రెండ్స్ పాలకొండల స్వామి దగ్గరికి పైకి వెళ్ళాలంటే దారి గుడి దగ్గర అటు వెళ్ళాలా, లేకుండా మనము వాటర్ ఫాల్స్ ఇటు దారిలో వెళ్ళాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ వెళ్ళే దారి. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా ఈ పాలకొండలో వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇది మనము గుడి పైనుంచి కూడా అటు నుంచి కూడా దారి ఉన్నమాట, కొంచెం రిస్కీగా ఉంటే రావచ్చు. ఇప్పుడు గ్రీనరీతో ఎంత బాగుంది చూడండి. మీరు కూడా ఫ్యామిలీతో ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.